హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్ రమా టాక్స్ ఇన్ కర్ణాటక. ఇప్పుడు మీరు చూసేటువంటి డ్యాన్సులు మా ఆడపడుచు వాళ్ళ ఊర్లో గణపతి నిమజ్జనం కోసం అయితే వీళ్ళు ఆడవాళ్ళందరూ కోలాటం నేర్చుకొని వేస్తున్నారు. చాలా మంచి పాటలు, చాలా బాగా డ్యాన్సులు, వాళ్ళ డ్రెస్సు అంతా చాలా బాగుంది. డ్యాన్స్ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. కోలాటం అంటే నేను చిన్నప్పుడు ఎప్పుడో కోలన్నని మా ఊర్లో కోలన్న పంతులోని యోగయ్య అని ఒకరు ఉండేవాళ్ళు, ఇంకా వేరే వాళ్ళు ఉండేవాళ్ళేమో. అందరు మగవాళ్ళందరూ పంచెలు కట్టుకొని గోచి అంటారు అట్ట పెట్టుకొని వైట్ డ్రెస్సులలో చాలాసార్లు వేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు అప్పట్లో హరికథలు, బుర్రకథలు, మళ్ళీ పిచ్చిగుంటోళ్ళని వాళ్ళ కథలు, ఇట్లా కోలాటము అలాంటివన్నీ ఉండేవి నేను చిన్నప్పుడు. కానీ ఇప్పుడైతే అది ఒక 20 years మధ్యలో అసలు లేవు, ఇప్పుడు ఏమీ లేకుండా పోయినాయి. మళ్ళీ నాకు తెలిసి ఇప్పుడు ఒక 4-5 years నుంచి అయితే కోలాటం అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ గ్రామాలలో ఎలాంటి మనం పొలం పనులు చేసుకుంటూనే రాత్రులు వచ్చి వాళ్ళు మళ్ళీ సంక్రాంతికి, ఉగాదికి, ఇలా వినాయక చవితికి కానివ్వండి, శ్రీరామనవమి కానీ, ఫెస్టివల్ ఏదైనా కానీ ఆడవాళ్ళు వాళ్ళల్లో వాళ్ళే మొబైల్లో, ఇప్పుడు వీళ్ళని చూసినమా మేము కూడా వేయాలని మా ఊర్లో మేము కూడా లాస్ట్ ఇయర్ వేసినాము, ఈ ఇయర్ కూడా వేస్తాం అన్నమాట. అలా ఒకరికొకరు తెలుసుకొని మన మరుగైపోయినటువంటి మన సంప్రదాయాలు ఏమున్నాయి, ఇలాంటి కోలాటాలు అలాంటివన్నీ మళ్ళీ మనతో మళ్ళీ స్టార్ట్ అయినాయి అంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అవన్నీ లేవు అసలు. పిల్లలకైతే అసలు తెలిసేదే కాదు, మా పిల్లలిద్దరికి తెలియదు. ఇప్పుడు మేము నేర్చుకొని ఆ 2 కర్రలు అవన్నీ అసలు తెలిసేదే కాదు వాళ్ళకి. ఎప్పుడు చూడలేదు, ఇంకా రియల్గా చూడలేదు, అసలు వీడియోలలో కూడా చూడలేదు. ఇప్పుడు మేము నేర్చుకొని ఇంకా జనాలు వేయటం చూసిన తర్వాత అయితే వాళ్ళకు కూడా కోలాటం అంటే ఇలా ఉంటుంది, 2 కర్రలతోటి వేస్తారు. డ్యాన్స్ అంటే ఊరక ఇంకా మ్యూజిక్ పెట్టుకొని ఎగిరేది కాదు, ఇది ఒక సంప్రదాయమైన డ్యాన్స్గా ఉంటుంది అని మనకు ఇప్పుడు పిల్లలకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు అనే భేదం లేకుండా అందరూ చిన్న పిల్లల దగ్గర నుంచి 6 సంవత్సరాల పిల్లలు కానీ డ్యాన్సులు ప్రోగ్రాంలా గీయటానికి పోతున్నారు. అలాంటి ఒక మంచి కల్చర్ అయితే మనకి ఇప్పుడు వచ్చినందుకు నాకు మంచిగా ఆనందంగా ఉంటుంది అన్నమాట. చూస్తుంటే వింటుంటే మనకి ఎంత హ్యాపీనెస్ ఉంటుంది కదా. వేరే వాళ్ళు వేస్తుంటే మనమే వేసినంత ఆనందం అయితే మనకు వస్తుంది. చూడడానికి కూడా చాలా బాగా అందరూ చాలా బాగా వేస్తున్నారు డ్యాన్స్ అయితే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. చూస్తున్న వాళ్ళందరూ రమా టాక్స్ ఇన్ కర్ణాటక యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది, రమా టాక్స్ ఇన్ కర్ణాటక. ఇక్కడ మ్యూజిక్ ఒరిజినల్ వాళ్ళు పెట్టిన పాటలు మనం పెట్టాలి అంటే మనకి కాపీరైట్ అని వస్తుంది వీడియోకి. అందుకోసమైతే నేను ఇక్కడ కొంచానికి ఆడియో కట్ చేసిన. కానీ మళ్ళీ కొన్ని చోట్ల నా వాయిస్ కూడా ఉంది, జనాలతో నేను మాట్లాడేటువంటి మాటలు కూడా ఉన్నాయి, అలాగే మ్యూజిక్ కూడా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లా, కానీ ఉంచుతున్నా ఏమైనా జరగని. కానీ వీళ్ళు మా పాటకు ఉంచలేదనుకోకుండా కంటిన్యూగా వీడియోలో వస్తుంది కొంత మ్యూజిక్ అయితే. వీడియో మొత్తం చూడండి. చూసిన వాళ్ళందరూ లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు అస్సలు. వీళ్ళ డ్యాన్సులకి, వీళ్ళ డ్రెస్కి అన్నిటికీ లైక్ ఇవ్వండి, ఓకేనా? వీడియోలన్నీ ఇంకా చాలా ఉన్నాయి, చూస్తూ ఉండండి. రమా టాక్స్ ఇన్ కర్ణాటక. నేను ఇక్కడ లైవ్ చేయాలనే పోయినా, లైవ్ చేస్తా అని వీడియో కూడా షార్ట్ పెట్టినా కదా. కాకపోతే ఏం జరిగిందంటే ఇక్కడ సిగ్నల్సే లేవు. ఎయిర్టెల్ అస్సలు మనకి అది టవరు అందుకోవట్లేదు అసలు. సిగ్నల్ అనేది ఒక పాయింట్లో కూడా లేదు. వీడియో అంతా అయినా ట్రై చేసిన బ్లర్గా వస్తుందని చెప్పి కొంచెం సేపు చేసి తీసేసిన. అందరూ లైవ్ వస్తుందని వెయిట్ చేసి ఉండొచ్చు.
మీ అక్క యూట్యూబ్ లో కనపడదు ఎగరండి అమ్మి పిలుస్తాయిదా అది అమ్మి చేసేదంటే ఎగరండి అది అమ్మి ఎట్ట ఎగురుతుందా ఇక్కడైతే చిన్న పాప కనపడుతుంది కదా, తనకి ఒక 5 ఇయర్స్ ఉంటాయి అనుకుంటా. డ్యాన్స్ అయితే అసలు డ్యాన్స్ అనే కాదు, పాప ఇదివరకు ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా వచ్చింది తన టాలెంట్ ఏంటనేది. మగ్గిలు కానీ ఏబిసిడీలు చిన్నప్పుడే ఒక 3 ఇయర్స్ అప్పుడే ఆ అమ్మకి అన్నీ వస్తాయి. చాలా తెలివి అనమాట, మంచి తెలివి అంటే ఇంకా అసలు మాటలు లేవు ఆ తెలివికి. డ్యాన్స్ చూడండి అసలు ఎనర్జీ అంటే ఇంకా 2 గంటలకు స్టార్ట్ అయిన డ్యాన్సు రాత్రి 11 గంటల వరకు ఆ పాప నిద్రపోలేదు. డ్యాన్స్ కూడా ఎక్కడ ఆపకుండా చేస్తూనే ఉంది. ఇంకా ఈ పెద్దవాళ్ళందరూ మగపిల్లలు కానీ ఎంత బాగా వేసేవాళ్ళు కూడా కొంచెం రెస్ట్గా ఉన్నారు. వీళ్ళల్లో ఒక 3-4 మెంబర్స్ అయితే ఇంకా అసలు 11 గంటల వరకు కూడా ఎక్కడ నాన్ స్టాప్గా డ్యాన్సులు అయితే వేసిండ్రు. అందులో మన్విత ఆ పాప అయితే ఇంకా చాలా బాగా ఇంకా అసలు వేస్తూనే ఉంది. వాళ్ళ నానే ఇంకా ఆ పాప డ్యాన్స్కి వీలలేసి వాళ్ళందరూ అక్కడ వేసే పిల్లలందరూ ఆ ఎమ్మిని ఎత్తుకొని ఒక్కసారైనా వేసిన వాళ్ళే కానీ వేయని వాళ్ళు లేరు, అంత బాగా డ్యాన్స్ వేస్తుంది. ఇంకా మన్విత డ్యాన్స్కి అయితే వాళ్ళ నానే వీలలు కొట్టుకొని వాళ్ళ నాన్న చుట్టూరు ఉండి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి డ్యాన్స్లు వేసుకున్నారు. అంత హ్యాపీగా వేసిరనమాట. ఇంకా చాలామంది అందరు బాగా ఎనర్జీగా స్టార్ట్ అయిన దగ్గర నుంచి బండి
లాస్ట్ వరకు కూడా ఎవ్వరు తగ్గేదే లేదు అని లాస్ట్ ఇయర్ కంటే ఈసారి వలూరులో ప్రతి ఒక్కరు వేసినారనే చెప్పొచ్చు. చూడండి, చిన్న పిల్లలు వాళ్ళయే ఒక 2-3 డ్యాన్సులు పాటలన్నీ మిక్స్గా పెట్టుకొని వేసిన పిల్లలందరూ. అలాగే పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు చాలా డ్యాన్సులు అనమాట, ఒక్కొక్కరివే డ్యాన్సులు ఉన్నవి. అది చూడండి, పాపని ఎత్తుకొని వేస్తారని చెప్పినా కదా, అందరు ప్రతి ఒక్కరు అలాగే వేస్తూ ఉన్నారు. ఇంకా ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా లేకుండా పిల్లలు పెద్దలు ప్రతి ఒక్క డ్యాన్స్. ఏంటి డ్యాన్సులు? మీ బళ్ళారి వాళ్ళకి గట్టిగా చెప్పుకో, మీ బళ్ళారి వాళ్ళకి గట్టిగా చెప్పుకో అంటున్నా. పుష్ప ఎగురు, ఒక్కసేపు రండి మీరిద్దరు. తేజకు వచ్చు కదా, రావచ్చు. ఏం పాట కావాలి చెప్పు, చెప్పించద్దా? ఏ పాట కావాలి చెప్పు, అడిపోయి చెప్పొద్దా? మీ ఊర్లో నువ్వు సిగ్గుపడేది? నాకు నీలాగా వస్తే నేను వేసేదాన్ని. పుష్ప అని రమ్మంటున్నా, రా. రా వచ్చిద్దిలే.